హాయ్ ఫ్రెండ్స్, ది శివరామ్ పార్ట్ 2. మరి ఈ సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుల్ని ఈ సినిమా యొక్క అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. గ్రాఫిక్స్ ఎలా ఉంది సార్? అంటే దీని మీద సార్ అన్న సినిమా చూసావా? ఎట్లా ఉంది సినిమా? ఆకాశంలో చొక్కులు ఉంటాయి, మా ఎన్టీఆర్ అన్న జోబులో రికార్డులు ఉంటాయి, అబ్బేస్తే వర్షం పడుద్ది, మా ఎన్టీఆర్ అన్న కొడితే బ్లాడ్ పడుద్ది. ఎన్టీఆర్ అని ఇలాగే ఎక్కడ చెప్పిండు అన్న, ఇలాగే ఎక్కడ చెప్పిండు ఎన్టీఆర్ అన్న. ఒకటి రుతిక్ రోషన్, ఒకటి ఎన్టీఆర్. అంటే ఎలాగంటే రుతిక్ రోషన్ ఎన్టీఆర్ అనమాట అర్థం, ఇంకేమీ లేదు. సినిమా సూపర్ సూపర్ హిట్, సూపర్ అన్న. ఇంకా ఇంకెత్తగా సినిమా అంటే సూపరే సూపర్. సినిమా బాగాలేదంటే ఎవరైనా బాగోలేదంటే గొడ్డలు ఊరు తీసుకొడతాం. ఎన్టీఆర్ అని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు, ఎన్టీఆర్ అని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయాలంటే ఒక అర్హత ఉండాలి, లేదంటే ఎన్టీఆర్ అబ్బాయి అయి ఉండాలి, అంతే. సెట్ అందరు సెట్ గా 6 గుండీలు ఉంటాయి, మా అన్న సెట్ ఇప్తే కనిపిస్తాయి 6 ప్యాకులు, 6 ప్యాకులు కనిపిస్తాయి. చాలా మంది హైట్ గురించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకేం చెబుతారు? పొట్టాడంటే గొడ్డలు ఊరు తీసుకొడతాం. ఒకటే మాట, యంగ్ టైగర్ 2 టైగర్లు ఉన్నాయి థియేటర్ లో, ఒకటి రుతిక్ రోషన్, ఒకటి ఎన్టీఆర్, అంతే. డాన్స్ చేస్తారు సింహాద్రిలో మూవీస్ క్యాప్ మామూలుగా ఇడు. ఇండియాలో నంబర్ 1 ఎన్టీఆర్, సెకండ్ నంబర్ 2 రుతిక్ రోషన్. ये फिल्म देखते कि हीरोइज्म में हो गया प्यार भैया, फिल्म देखते कि प्यार हो गया भैया हीरोइज्म से भैया. भैया क्या फिल्म है भैया, भैया भैया ऐसी फिल्म नहीं है भैया. एनटीआर तो डोमिनेट कर दिया ऋतिक रोशन को, ऋतिक रोशन डोमिनेट कर दिया एनटीआर को. वो नहीं मैं नहीं बोलता भैया, तुम जाके देख लेना भैया. फिल्म ऐसी है भैया, भैया ऐसा देखते कि ऐसा उड़ जाता हम, ऐसा देखते कि ऐसा उड़ जाता हम भैया. सही बोल रहा हूँ ना, शाक होके शेक हो जाते भैया, सही बोल रहा हूँ. ऐसी फिल्म को तुम कभी भी नहीं देखते भैया. ऐसा फिल्म देखे बाद एनटीआर क्या एक्टिंग करा बोलते तुम. अरे ऋतिक रोशन क्या एक्टिंग करा बोलते. कौन अच्छा करा कौन बुरा करा, कौन अच्छा करा कौन बुरा करा में टाइम चले जाता तुम्हारा. लेकिन बोल रहा हूँ भैया, कौन अच्छा करा कौन बुरा करा वो नहीं बोलता हूँ. फिल्म ब्लॉकबस्टर मारी ये बोलता हूँ मैं. बॉलीवुड को बड़ा डायरेक्टर की बात नहीं बोलता हूँ मैं, बॉलीवुड का कमबैक हुआ बोलता हूँ मैं. फिल्म सुपर हिट है भैया, सही बोल रहा हूँ. वो फिल्म आ गई, इसको कंपटीशन में आ गई, वो फिल्म अच्छी है नहीं बोलता भैया. वार टू है भैया, सुपर हिट फिल्म है भैया. ऐसी फिल्म फिर नहीं आती भैया. भैया डांस के बारे में बोलने की जरूरत नहीं भैया, डांस अपने फैंस के हंसते हैं भैया. डांस फैंस भैया यहाँ जबरदस्त करते भैया. भैया नको भैया, एनटीआर ही होता. एनटीआर ना कैसा कोई भी मैच नहीं कर सकते. बॉलीवुड में, टॉलीवुड में, हॉलीवुड में, कॉलीवुड में, इसमें भी नहीं मैच कर सकते भैया. सही बोल रहा हूँ भैया, आखिरी बात हो सकती मगर सही बोल रहा हूँ भैया, सही बोल रहा हूँ भैया, निजाम बोल रहा हूँ भैया, बराबर बोल रहा हूँ. सुपर है भैया. मैं देखो भैया अपन गाड़ी को डालते लात, फिल्म में दी भैया हीरोनी लिप लॉक, वो देख के होते तुम पक्का शॉक. एनटीआर का लुक्स है रॉक. विराट वाणी गुरुजी भाई बोलने की जरूरत नहीं है भैया. क्या एक्टिंग करी भैया, बिकनी लकनी सकनी सब कुछ बता दी भैया फिल्म में. वो तो नहीं बोलना भैया, वो देखना पड़ता. 300 रुपए नहीं 3000 भी लगा सकते उसके वास्ते. थैंक यू भैया. ఇప్పుడే వార్ 2 సినిమా చూశాను, చాలా సూపర్ ఉంది భయ, చాలా సూపర్ ఉంది. సినిమా ఓవరాల్ గా 400 కోట్లకు న్యాయం చేశాడు అనిపించింది. 400 కోట్లలో 1000 కోట్ల సినిమాలాగా చూపెట్టిండు. మొత్తం సినిమాలో స్టోరీ ఏం కనిపించదు భయ, మొత్తం ఫైట్సే థియేటర్ మొత్తం కూసిపాంసే. ఆ ఇంటర్వెల్ సీన్కి అయితే భయ, ఫ్లైట్ మీద కొట్టుకుంటారు భయ, ఆ సీన్కి అయితే మొత్తం నాకు ఛాతీ లేచింది భయ. తెలుగు సినిమా కూడా ఇలా తీస్తారా అని అనిపించింది. చాలా బాగా తీశారు భయ. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమా కాదు భయ, ఇంగ్లీష్ సినిమాకే అమ్మ మొగుడు సినిమా భయ. ఇది అమ్మ మొగుడు. వైలెన్స్ ఎక్కువ ఉందా? వైలెన్స్ మొత్తం జిల్లా స్టోరీ కనిపించదు భయ, మొత్తం బారే. ఈసారి మాత్రం నాగవంశీ ఇట్టు కొట్టలేదు అనుకో, నాగవంశీకి ఏదో జాతకంలో దోషం ఉన్నట్టే. ఇట్టు కొట్టకుంటే మాత్రం చెప్తున్నా, అది ప్రజల చేతుల్లో ఉంటుంది. ఇట్టు కొడతారో కొట్టరా అనేది. నాకైతే బాగా నచ్చింది భయ. మొత్తం సినిమా 400 కోట్లు కాదు, 1000 కోట్లు పెట్టినట్టు చూపించిండు భయ సినిమా. డాన్స్ ఋతిక్ రోషన్ చింపేసిండు, దాని తర్వాత ఎన్టీఆర్ కూడా చింపేసిండు. ఆ ఋతిక్ రోషన్ కట్అవుట్కి ఆ సినిమా థియేటర్లో చూస్తే మొత్తం ఆ డాన్స్ గూస్ బంప్స్ వచ్చినాయి. ఎన్టీఆర్
నటన ఆ ముఖంలో స్టైల్కి గూస్ బంప్స్ వచ్చినాయి భయ. రుతిక్ రోషన్ నెంబర్ 1 యాక్టింగ్ భయ, నెంబర్ 1 యాక్టింగ్. ఫస్ట్ హాఫ్లో మొత్తం రుతిక్ రోషన్ జీవించాడు, సెకండ్ హాఫ్లో మొత్తం ఎన్టీఆర్ జీవించాడు. అంటే ఇది ఎన్టీఆర్ మూవీయా రితిక్ మూవీయా? ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్ మూవీ, ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ గురు, సెకండ్ హాఫ్లో హృతిక్ ఎన్టీఆర్ని చంపుకుంటూ హృతిక్ గురువు అవుతాడు. ట్విస్టులు ఉన్నాయంట, ఏం ట్విస్టులు బాగానే ఉన్నాయి. ఆ సినిమాలో టిస్టులు ఏం కనిపించాయి, టిస్టులు ఎవరికి అర్థం కాదు, మొత్తం ఫైట్ సీన్లే కనిపిస్తాయి. సినిమాలో మొత్తం ఫైట్ సీన్లే కనిపిస్తాయి, ట్విస్ట్ ఎవరికి అర్థం కాదు. అది ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు మొత్తం యాక్ట్ చేసిరు కాబట్టి ఆ తెలుగు ఎలా ఉంటుంది అంటే ఆ తెలుగు పదాలు డిఫరెంట్గా పెట్టారు కాబట్టి స్టోరీ ఎవ్వరికి అర్థం కాదు. కానీ సినిమా మాత్రం చూసినంతసేపు సూపర్ సూపర్ ఛాతీలు వేస్తాయి భయ్. లాస్ట్లో ఏమైనా ట్విస్ట్ ఇచ్చాడా? సెకండ్ హాఫ్కి ఏమైనా ఇంటికి ఏమైనా ఉన్నాయా? టిస్టులు ఏం అర్థం కావు భయ. టిస్టులు ఇస్తాడు, టిస్టులు అందరినీ చంపడాలు అలాంటి టిస్టులు ఇస్తాడు. ఆ టిస్టులు ఎవరికి అర్థం కాలే, అర్థమైతే అక్కడ అరుపులు వచ్చేటి ఆల్రెడీ. అందరూ ఇదేంటి అర్థమైతే లేదని మొత్తం ఫైట్ సీన్లే చూస్తారు సినిమాని. థ్యాంక్ యూ. వార్ 3 కంపల్సరీ ఉంటుంది భయ, వార్ 3 కంపల్సరీ ఉంటుంది. తలేవా మూవీకా? తలేవా మూవీకా? వార్డు కాలేజ్ ఏ కాలేజ్? అవర్ పబ్లిక్ స్కూల్. అవర్ పబ్లిక్ స్కూల్. సో ఇవందరూ ఎన్టీఆర్ ఫ్యాన్సా? ఎన్టీఆర్ ఫ్యాన్సా? ఎన్టీఆర్ ఫ్యాన్స్. హాయ్ హాయ్. వాటు ఎన్టీఆర్ ఫ్యాన్సా? ఎన్టీఆర్ రితిక్ భాయ్. సో వాళ్ళందరూ మీ అందరి పండగ అయితే ఫుల్ మూవీ ఎంజాయ్. అరే తెలుగు లేదురా. సో ఎన్టీఆరా? ఎన్టీఆర్ ఫ్యాన్సా? మెయిన్ రోల్ అంటున్నారు కాబట్టి, బట్ అన్న క్యారెక్టర్ అయితే జస్టిఫికేషన్ చేశారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. అంటే టైల్ గురించి రకరకాల మాటలు మాట్లాడారు, అదేమి అదంతా కవర్ చేస్తూ కూడా చేశారు. ఎట్లా అనిపించింది? సారీ, రుతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ కనపడరు అంటూ. అలా ఏం లేదండి. మన అన్న స్క్రీన్ ప్రెసెన్స్ రాగానే మనకు అన్ని కళ్ళల్లో ఉన్న పొరలన్నీ ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోతాయి అనమాట. కళ్ళన్నీ కూడా ఒక్కసారి అన్న కనిపించగానే స్టేర్ ఎట్ హిమ్. ఇంకా అంతకు మించి ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు. చాలా చాలా అద్భుతంగా ఉంది. డాన్స్ ఒక పాట మటుకు చాలా చాలా అద్భుతంగా ఉంది. తారకన్న ఇంపాక్ట్ కనిపించేస్తుంది మనకి అక్కడ. ఎంత మిగతా వాళ్ళు ఉన్నా కూడా తారకన్న ఇంపాక్ట్ కనిపిస్తుంది అంతే. ఇది మన హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చాడు, అది కొంచెం ఫీల్ అయ్యారా? అది పర్లేదండి. అంటే జనాలకి ఏంటంటే ఎంత వెయిట్ చేస్తే అంత బాగుంటుందన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. ఎండింగ్ బాగుందా మీకు? ఎండింగ్ అనేది బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే మనకి ఫ్యాన్ కింద ఏంటంటే ఇంకా చూడాలి, తారకన్న ఇంకా 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 ఎలివేట్ చేసి ఉండాలన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. బట్ ఆ విధంగా నాకు అనిపిస్తుంది. కానీ బట్ సినిమా ఓవరాల్ గా అయితే చాలా అద్భుతంగా ఉంది. స్టోరీ ఉందా లేకపోతే ఓన్లీ వారేనా? అంటే వార్ గురించి ఈ సీక్వెన్స్ ఏంటంటే మీకు తెలిసిందే కదా, మనకి యాంటీ టెర్రరిజం గురించి అట్లా ప్రొజెక్ట్ చేసిన సినిమా కాబట్టి ప్లాట్ లైన్ అయితే చాలా బాగుందండి. వార్ సీక్వెన్సెస్ ఎస్పెషల్ గా అయితే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో రితిక్ గారి పక్కన ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు? కంపేర్ చేయడానికి అదే అండి. ఎలా అంటే మనం కంపేర్ చేసేదాన్ని రాత్రిని పగల్ని అట్లా ఎలా కంపేర్ చేయలేం కదా. దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. సో అట్ రితిక్ గారి ఇంపార్టెన్స్ రితిక్దే, అలానే తారకన్న ఇంపార్టెన్స్ తారకన్నదే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. అదే చెప్తున్నా అండి, నేను కంపేర్ చేయొద్దు ఎప్పుడు కూడా. మనం ఒక యాక్టర్ ఇంకొకరితో కంపేర్ చేయడానికి నిజంగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. బట్ తారకన్న అయితే జస్టిఫికేషన్ 100% చేస్తారు అంతే. ఎగరేసాం ఆల్రెడీ తారకన్న పరంగా. డబుల్ కాలర్ కాదు, ఇక ఇక్కడ 4 ఉన్నాయి, మొత్తం 4 కాలర్లు కూడా ఎగరేయచ్చు. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఓవరాల్ గా మీరు 5కి ఎంత ఇస్తారు? 4.5 అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది నిజంగా. వార్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్ స్టోరీ అంటే యాక్షన్స్ అంటే చూసే ఉన్నా. ఇక అట్లా నాకు నచ్చలేదు. కానీ ఎన్టీఆర్ అన్న ఆయన వేరియేషన్ ఉంటుంది. మన దగ్గర తెలుగు దాంట్లోనే వేరియేషన్ ఉంటుంది. తెలుగు బిడ్డనే అలాగుంటుంది కాబట్టి నేను ఎన్టీఆర్ అన్నకు బాగా ఇష్టపడి డాన్స్ మాత్రం ఎన్టీఆర్ అన్నదే బాగుంది. ఎన్టీఆర్ అన్న చాలా చక్కగా డిఫరెంట్ క్యారెక్టర్ ఎంచుకుని ఇక వార్ 3లో ఉంటాడో ఉండడో. వార్ 3 కూడా ఇంటి ఇచ్చేసిండు, వార్ 3 కూడా ఉంటుందంట. వార్ 3 తీసుకోవడం మళ్ళీ వేరే పేరు పెడతాడో తెలియదు. కానీ అందులో కూడా అది ఆ సినిమా కూడా బాగుండబోతుందని నాకు అర్థమైంది. సినిమా చాలా చక్కటి బాగుంది.
ఎలా ఉంది అన్న సినిమా మాత్రం అమ్మతోడు ఒక్కొక్క సినిమా పోతే ఇగో ఎంట్రీలు మొత్తం నా పడదల ఉంది కదా మొత్తం ఊసిపోతుంది పైకి వెళ్ళిపోతుంది అమ్మతోడు అంత మంచిగా అంత డిఫరెంట్గా అంత ఫ్లేవర్గా ఖాళీ రోషన్ అన్న రాగానే ఆ ఎంట్రీనే సూపర్ నచ్చి లేచిపోయింది ఎంట్రీనే సూపర్ లేచిపోయింది దాంతో ఎన్టీఆర్ అన్న వస్తాడు ఖాళీ ఇట్లా ఇట్లా అనుకుంటా వస్తాడు 3 సినిమాలు కలిపి చూసినట్టు అంతకు మించి ఉందన్న ఎంట్రీ సీన్ చాలా చక్కటి డాన్స్ చేస్తుడన్న ఎవరి పనికి వస్తాడన్న డాన్స్ ఎన్టీఆర్ అన్న అంటే రుతిక్ రోషన్ అయితే ఆయన వేరే విధంగా చేసిండు ఎన్టీఆర్ కింద పనికిరాడు రుతిక్ రోషన్ కింద పనికిరాడు నిజంగా బాగుంది సినిమా డాన్స్ బాగుంది పాటలు నచ్చలే నాకు ఎందుకంటే డైరెక్ట్ అది కొద్దిగా కరెక్షన్ చేస్తే బాగుండు డైరెక్ట్ హిందీ నుంచి తెలుగులో డబ్బి మన జింజర్ సినిమా చూసి మీరు తుఫాన్ మన రామ్ చరణ్ గాంధీ అట్లా అనిపించింది పాటల విషయంలో అయితే కానీ మరి అంత జింజర్ సినిమా అది తుఫాన్ సినిమా ఉంది కదా రామ్ చరణ్ గాంధీ అంత చిల్లరగా అయితే ఇక్కడ వాట్ 2 సినిమా ఏం లేదు బాగుంది ఆయన వేరే పాటలు ఎవరు బాగా చేశారు రుతిక్ రోషన్ ఎన్టీఆర్ ఇక మన హీరో క్యారెక్టర్ రుతిక్ రోషన్ కాబట్టి ఆయన ఎక్కువ చూపించడం జరిగింది ఆయన హిందీ డైరెక్టర్ ఆయన పేరు ఏంది బాబ్జీ ఆయన పేరేమో తెలియదు ఆయాన్ బాబ్జీ ఏదో ఉంటుంది ఆ డైరెక్టర్ పేరు కానీ ఆ డైరెక్టర్ తెలుగు ఆడియన్స్ కి ఎన్టీఆర్ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకుని భయ్యా లేకపోతే ఈ సినిమా ఎన్టీఆర్కి క్యారెక్టర్ తక్కువ ఇచ్చి ఏమైనా కథలు ఇట్లా కథలు లేకపోతే కుదవలో కొడతారు అని మనసులో ముందే అనుకొని స్టోరీ రాసిండు కథ రాసిండు ఎన్టీఆర్కి న్యాయం చేసిండు పాపం డైరెక్టర్ మన ఒక ఇండియన్ ఇది పాన్ ఇండియా అంటే ఒక ఇద్దరు స్టార్స్ ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ గారు అంటే ఇద్దరిని మనం కంపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది అంటే ఇది పాన్ ఇండియా కాబట్టి దాని తగ్గట్టు బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది సినిమా అలా దాని తగ్గట్టు తీసుకుపోయిన డైరెక్టర్ గారు అంటే ఎక్కడ మనం చూసినా కూడా ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది మన కొత్త యాంగిల్గా కనిపిస్తుంది ఎన్టీఆర్ గారు అంటే డ్యాన్స్ ప్రకారంగా కానీ ఒక ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఎక్కడ కూడా నీకు బోరింగ్ ఉంటుంది అంటే కథ ప్రకారం తీసుకుంటే మళ్ళీ మన ధూమ్లో మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అప్పట్లో మళ్ళీ ధూమ్ అంతా ఎంజాయ్ చేస్తాం ఈ సినిమా వస్తే అంత బాగుంటుంది ఎన్టీఆర్ ఫైట్స్ కానీ రితిక్ రోషన్ ఫైట్స్ ఎన్టీఆర్ ఫైట్స్ చూస్తున్నా మాత్రం ఒక సింహం పులి కొట్లాడితే ఎలా ఉంటుందో ఆ ఫైట్స్ అలా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ ఇద్దరికి అంటే ఇద్దరు పోటీ పడి చేసారు యాక్టింగ్ మరి రితిక్ రోషన్ గారు డ్యాన్స్ అంటే ఇరగ తీసేసిన ఇలా మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు రితిక్ రోషన్ గారు ఎన్టీఆర్ క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్ అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉంటుంది అంటే హీరోయిన్ తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది హీరోయిన్ చాలా బాగా చేసింది ఎక్కడ కూడా బోరింగ్ లేదా నిజంగా చెప్తున్నా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఇట్లా కాలర్ వేస్తూ చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇంతకు మించింది ఏముంటుంది సరే ఒక క్వశ్చన్ ఈ బిగ్ని సీన్ కట్ చేసారంటే క్లియర్ అవుతాం అనేది అంటే అట్లా ఉండదు సార్ కథలో కొద్దిగా బ్యాలెన్స్ తగ్గి కథ బట్టి తీసుకొచ్చారు దాన్ని అంటే ఆడియన్స్ కూడా నచ్చాలి కదా సార్ అట్లనే తీసుకుపోయిండు అంతేగాని డిఫరెంట్ ఏం లేదు ఆడియన్స్కి ఎలా నచ్చితే అలా తీసుకొచ్చారు కొద్దిగా కథ కరెక్ట్ అయిందా లేదా అంటే కట్ అంటే దాని దగ్గర కొద్దిగా తీసారు అంటే సినిమా ప్రకారం అయితే ఆడియన్స్కి నచ్చుతుంది ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు సూపర్